స్మార్ట్ ఎక్వేరియం, ఆటో ఫీడింగ్, అలాగే టీడీఎస్ సెన్సార్ యూజ్ చేస్తాం, అలాగే టెంపరేచర్, అలాగే ఆక్సిజన్ ఆటోమేటిక్గా 3 అవర్స్ ఆన్ ఆఫ్ అయ్యేలాగా పవర్ సేవింగ్ మోడ్ అనేది పెట్టాము. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఫీడింగ్ అనేది హెవీ అవ్వకూడదు, అలాగే తక్కువ అవ్వకూడదు. ఫిష్కి డైలీ లిమిట్ అనేది ఉంటుంది. అందులో ఫీడింగ్ సర్వో మోటార్ ద్వారా అడ్జస్ట్మెంట్ ఫీడింగ్ అనేది పెట్టాం. ఇది అడ్జస్ట్మెంట్కి తీసుకున్నాం. అలాగే ఇది 13 అవర్స్కి ఒకసారి ఫీడ్ వేసేలాగా మనం కోడ్ రాసుకుని డంప్ చేసాం. అలాగే నెక్స్ట్ టీడీఎస్ సెన్సార్ అనేది టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, దీన్ని పీపీఎంలో కొలుస్తాం. ఇస్ మెజర్. దీంట్లో ఏంటంటే పీపీఎం అనేది ఫిష్కి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది. మనం దాన్ని బట్టి ఒక గోల్డెన్ ఫిష్కి అయితే పీపీఎం వచ్చి 300 నుండి 400 మధ్యలో ఉంటుంది. వాటర్ ఏంటంటే 1 మంత్ అయిన తర్వాత చేంజింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫిష్ ఒక వాటర్ కంటామినేషన్ అయ్యి 1 మంత్కి ఒకసారి మారుతూ ఉంటుంది. మనం చేంజ్ చేసుకోవాలి. అది ఎంత టైం అనేది మనకు తెలియదు. ఇది పెట్టడం వల్ల మనకి డిస్ప్లేలో చూపిస్తుంది ఎంత పీపీఎం ఉంది, ఫిష్ మనకి సర్వే అవుతుందా లేదో దీంట్లో అనేది చెప్తుంది. నెక్స్ట్ టెంపరేచర్. వింటర్ సీజన్లో మనకి వాటర్ అనేది కూల్ అవుతుంది. దానికి మేము ఏం చేస్తామంటే ఫిష్ అనేది సస్టైన్ అవుతుంది వాటర్ కూలింగ్. మేము సెన్సార్ తీసుకుని హీటర్ పెట్టాము. సెన్స్ చేసుకుని ఫిష్కి ఒకటి ఉంటుంది. అలాగే సెన్స్ చేసుకుని దానికి ఆటోమేటిక్గా ఇటువైపు నుండి ఒక హీటర్ అనేది ఫిక్స్ చేస్తాం ఆటోమేటిక్. అలాగే ఆక్సిజన్ ఏంటంటే 24 అవర్స్ కాకుండా ఆటోమేటిక్గా పెట్టాం. దానికోసం రిలే మాడ్యూల్స్ వాడాం. అది 3 అవర్స్కి ఒకసారి ఆక్సిజన్ తక్కువైతే ఆన్ అయ్యేలాగా పెట్టాం రిలే మాడ్యూల్స్ వాడి. నెక్స్ట్ దీనికి మళ్ళీ మేము వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తానికి ఆర్డునో ESP32 వాడాం. వెబ్సైట్లో చూసుకుని మనకు మాన్యువల్గా కంట్రోల్ చేసుకునేలాగా. దట్స్ ఇట్.